సార్ క్రోధి నామ సంవత్సరంలో మా వ్యూయర్స్ కోసం ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి అనేది మీ మాటల్లో చెప్పండి సార్. రాశి ఫలాలు కాదమ్మా, అంటే జనరల్గా ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం, అంటే ఓకే ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా కానీ నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే రాశి ఫలాలు అనేవి జనరలైజ్ చేసి చెప్పడం, ఓకే లగ్న ఫలితాన్ని చెప్పడం అనేది కొంతవరకు ఓకే. ఇప్పుడు కూడా వ్యక్తిగత జాతకం పరిశీలించి చెప్పడమే ప్రిడిక్షన్స్ అని పర్ఫెక్ట్గా ఉంటాయి, ఓకే. బట్ జనరలైజ్ చేసి చెప్పేటప్పుడు మనం రాశి ఫలాల కన్నా కూడా లగ్న ఫలం చెప్పడం అనేది కొంతవరకు యాక్యురేట్గా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు, ఓకే. ఇది నా అభిప్రాయం. కాబట్టి నేను లగ్న ఫలాలు మీకు ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చెప్తా. మరి క్రోధినామ సంవత్సరంలో చివరిగా మీన లగ్నం వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఈ క్రోధినామ సంవత్సరంలో మీన లగ్న జాతకులకి ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. వీరు అద్భుతమైన ఆభరణాలు కొనే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. భూమి సంబంధించి గృహానికి సంబంధించి వివాదాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి అటువంటి ఉంటే కనుక జాగ్రత్తలు తీసుకోండి. ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం ఒక అదృష్టం అని చెప్పచ్చు, ఓకే. వాళ్ళకి చాలా అద్భుతంగా ఈ సంవత్సరం వివాహం జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. వీరికి వృత్తిరీత్యా ఉద్యోగరీత్యా బాగుంది. అదృష్టం ఐశ్వర్యం ఈ సంవత్సరం బాగా అద్భుతంగా కలిసి వస్తుంది, ఓకే. వీళ్ళు చేసే వ్యాపారాల్లో కూడా అద్భుతమైన లాభదాయకంగా, బిజినెస్ లో చాలా అద్భుతంగా ఉంది. ఉన్నత విద్య చదివే వాళ్ళకి కూడా ఈ సంవత్సరం సామాన్యంగా ఉంది. విద్యలో సంబంధించి సామాన్యంగా ఉంది. విదేశీయానం చేయాలనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళకి మీన లగ్న జాతకులకి కలిసి రాదు, ఓకే. ఉన్నత విద్య కోసం కూడా పనికిరాదు, ఓకే. వాళ్ళకి నిరాశ ఎదురవుతుంది. బంగారం కొనే ఛాన్సెస్, వీళ్ళు బంగారంలో పెట్టే ఛాన్సెస్, బంగారం కొనే ఛాన్సెస్ వీళ్ళకి మీన లగ్న జాతకులకి అద్భుతంగా ఉంది, ఓకే. పదవి ఆశించే వారికి 100% నిరాశ మిగులుద్ది. కాబట్టి మీన లగ్న జాతకులు పదవుల గురించి ఆరాట పట్టడం వదిలేయడం బెటర్, ఓకే. ఇవన్నీ కూడా మనం చెప్పుకునేవి ఒకే లగ్న బేస్ చేసుకొని ఒక జనరల్ ప్రిడిక్షన్, ఓకే. దీంట్లో మనం యాక్యురసీ అనేది కొంతవరకు తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా వ్యక్తిగత జాతకం మనం పూర్తిగా విశ్లేషించి చెప్పడం అనేది పర్ఫెక్ట్. బట్ లగ్న ప్రిడిక్షన్ అనేది కూడా చాలా వరకు యాక్యురేట్గా ఉంటుంది. కాబట్టి మరి మనం ఈ పద్ధతిలో చెప్పడం జరిగింది. సార్ వీళ్ళకి లక్కీ స్టోన్, ఎస్ మీన లగ్న జాతకులకి వీళ్ళ లైఫ్ స్టోన్ పుష్యరాగము, 5 ముఖాల రుద్రాక్ష. అంటే వీళ్ళ జీవితాంతం పుష్యరాగం పెట్టుకోవచ్చు, 5 ముఖాల రుద్రాక్ష పెట్టుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా వాళ్ళకి కావాల్సిన అంటే వాళ్ళకి సూట్ అయ్యే ఇతర స్టోన్స్ కూడా ఉంటాయి. అవి పర్సనల్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవి మనకి ఇస్తే దాన్ని వాళ్ళకి పూర్తి డీటెయిల్స్ మనం అంటే వాళ్ళ బర్త్ చార్ట్ని మొత్తం విశ్లేషించి దాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. అయితే సార్ లాస్ట్గా మీన లగ్నంలో నాకుండే లాస్ట్ డౌట్ అడుగుతున్నాను సార్. ఎందుకంటే ప్రతి లగ్నాలలో కూడా ఆ స్టోన్ గురించి మాట్లాడాము, డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్నాం. ఇప్పుడు ఏవైతే స్టోన్స్ చెప్తున్నారో అవి ఫింగర్ కే పెట్టుకోవాలా, లేకపోతే మెళ్ళో ధరించడం కానీ, లేకపోతే మాలలుగా వస్తుంటాయి కదా అలా వేసుకోవడం కానీ చేయొచ్చు అంటారు? ఇది ఫింగర్కి పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి, ఓకే. మెడలో ధరించినా కూడా ఫలితం ఉంటుంది, కాకపోతే కొంచెం తక్కువ ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి సన్లైట్ కానీ మూన్ లైట్ కానీ మనకి ఈ యొక్క స్టోన్స్ తగిలి మన శరీరానికి ఆ రేస్ తగలాలి, ఓకే. ఆ విధంగా మీరు కంఠంలో ధరించినా కూడా నో ప్రాబ్లం, ఓకే. అంటే అది మెయిన్గా మీకు కాన్సెప్ట్ అర్థం కావాలి ఫస్ట్, ఓకే. మెడలో ధరించవచ్చు అని చెప్పొచ్చు నేను, బట్ మీరు ఎక్కడో లోపలికి వేసేసుకుంటే ఉపయోగం ఏముంది? కాబట్టి ఏంటంటే మనకి సన్ రేస్ కానీ మూన్ రేస్ కానీ మన యొక్క స్టోన్స్ తగిలి మళ్ళీ వాటి యొక్క రిఫ్లెక్షన్ మన శరీరానికి తగిలేట్టుగా ఉంటే 100% మీరు మెళ్ళ కంఠాభరణంగా అయినా కూడా ధరించవచ్చు. రైట్. సో ఇయర్ రింగ్స్ గా అలా కూడా పెట్టుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ, ఎట్లయినా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, మామూలుగా అయితే మనం రాశుల ప్రకారం అనేది చూసుకుంటుంటాం, దానికంటే కూడా మోర్ అక్యురేట్గా ఉండేది లగ్నాలు చూసుకుంటే. అందుకే ప్రతి ఒక్క లగ్నము వాళ్ళ ఫలితాలు ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉంటుంది అనేది గురుగారి మాటల్లో విన్నారు కదా. మీకు కూడా మరొక్కసారి ఉగాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. హరి ఓం శివ.